పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక రైజింగ్ సన్ పాఠశాలలో దాదాపు 200 మంది పేదవారికి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతా రెడ్డి హాజరై పేదవారికి దుప్పట్లు పంపిణీ చేశారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో భిన్నత్వంలో ఏకత్వం ప్రతిబింబించే విధంగా శ్రీ సత్యనారాయణ, పాస్టర్ డేవిడ్, ఇమాం జుబేర్ ఆలం, డాక్టర్ కుద్దూస్, మాజిద్, అహ్మద్, నజీబ్ మరియు దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు పెద్దపల్లి పట్టణంలోని స్థానిక రైజింగ్ సన్ స్కూల్లో అందరి కోసం, పేదవాళ్ళ కోసం దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో చలికాలం దృష్ట్యా దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ అంటే సత్యనారాయణ గారు కానీ, డేవిడ్ గారు కానీ, కుల పెద్దలు, దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ మెంబర్స్ అందరూ పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మనలో మనం సంపాదించిన కొంతలో సమాజానికి పాటు పంచాలి అనే ఆలోచనతో మొదలైన ఈ దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతినిత్యం ప్రజల కోసం ఏదో ఒకటి చేస్తూ అనునిత్యం ప్రజల కోసం పాటుపడే వ్యక్తిత్వం ఉన్నవారు ఈ కమిటీ మెంబర్స్. వాళ్ళు ఏ రోజైతే 2016లో వారి సేవా సంస్థ స్థాపించి సేవ అందించాలన్న ఆశతోని మొదలుపెట్టినవి ఒక నీళ్ళతోనే ఆగిపోకుండా ఈరోజు చూసుకున్నట్టయితే ప్రతి గురువారం రోజు అన్నదానం చేయడంతో పాటు చాలామంది వృద్ధులకు అలాగే వేరే వాళ్ళకి అందరికీ కూడా కావాల్సిన పండ్ల పంపిణీ కూడా హాస్పిటల్లో చేయడం జరుగుతుంది. హజ్ ప్రయాణానికి వెళ్తున్న వారికి కూడా చేదోడు వాదోడుగా వ్యాక్సినేషన్స్ అన్నీ ఇప్పించుకుంటూ ఎటువంటి వారికి ఏ సహాయం కావాలన్నా ముందుకు చేసుకుంటూ వెళ్తున్నా దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు. చిన్నదే కదా, ఏమవుతుంది, దుప్పట్లే కదా అని అనుకోవచ్చు. మనకి ఎంత చేతనైతే అంతలో వాళ్ళకి చేసుకుంటే మనం మానవ సేవే మాధవ సేవ. మానవుడికి సేవ చేసిన రోజు ఆ దేవుడు కూడా మనతోని ఉంటాడు అని నమ్మకం. ఇదే బైబిల్ చెప్తుంది, ఇదే మా భాగవతం చెప్తుంది, మా రామాయణం చెప్తుంది, ఇదే మన ఖురాన్ చెప్తుంది. మనుషుల్ని ప్రేమిద్దాం, ముందుకెళ్దాం, మనుషులతో పాటు మనం ఉందాం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంస్థను ఏర్పాటు చేసి అందరికీ సేవలు అందిస్తున్న దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ నాతో పాటు పాల్పంచుకున్న ప్రతి ఒక్క పెద్దవారికి, కుల పెద్దలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు.